ఇదేంటి ఇక్కడుంది? నేను ఇక్కడే ఉన్నానని తెలిసొచ్చిందా? గుడ్ న్యూస్ మధు, కంగ్రాచులేషన్స్. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండకూడదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. దేనికి కంగ్రాచులేషన్స్? నువ్వు ప్రెగ్నెంట్వి, తల్లివి కాబోతున్నావు. ఇది తల్లి కావటం ఏంటి? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నానని నాతో చెప్పింది కదా. నో నో! ఏమైంది మధు? ఎందుకంత షాక్ అయ్యావు? నేను తల్లిని కాకూడదు, నాకు బిడ్డలు పుట్టకూడదు. అదేంటి మధు అలా అంటావు? అదంతే. నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నానని తేజాకి మా అత్తయ్యకి చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ ఇంటికి కోడలయ్యాను. వాళ్ళ ఇంటిని, ఆస్తిని, కంపెనీని, ప్రాజెక్ట్స్ని అన్నింటినీ నా గ్రిప్లో పెట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నాను. ఇప్పుడు నేను నెల తప్పానని తెలిస్తే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. నేను మోసం చేశానని ఇటు తేజ అటు మా అత్తయ్య ఇద్దరు కలిసి నా ప్రాణం తీసేస్తారు. నాకిది అసలు అవసరం లేదు. తీసేయండి, తీసేయండి డాక్టర్, తీసేయండి. తీసేయండి డాక్టర్, త్వరగా తీసేయండి. ఓకే ఓకే, నువ్వు టెన్షన్ పడకు, నేను తీసేస్తాను, సరేనా? ఓసై నీచురాలా, నిన్ను! నువ్వేం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. నీచురాలా, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట. చిచ్చి! అత్తయ్య, మీరేంటిక్కడ? పదండి, ఇంటికి వెళ్దాం. రెండు అత్తయ్య, రెండు. వదలవే ముందు. నన్నింత మోసం చేస్తావా? మా ఆస్తిని, కంపెనీని, ప్రాజెక్టుని కబ్జా చేయటం కోసమే నా కుటుంబంలోకి వచ్చి మాకే ద్రోహం చేస్తావా? నన్ను పిచ్చిదాన్ని చేస్తావా? చివరికి నా కొడుకులు కూడా నన్ను పిచ్చిదాన్ని నమ్మేలా చేసావు కదే. నిన్ను వదలనే. చావే, చావు, చావే, చావు. వదలండి. అత్తయ్య, నా గురించి మీకు ఇన్ని నిజాలు తెలిసిపోయాక మిమ్మల్ని ఎలా వదులుతాను చెప్పండి? నా నుంచి మీరు తప్పించుకోలేరు. నేను చెప్పినట్టు బుద్ధిగా ఇంట్లో ఒక గదిలో పడి ఉంటే సేఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి మీ పరిస్థితి ఎలా అయ్యిందో. రండి, ఇంటికి వెళ్దాం. నేను రానే. అత్తయ్య, ఎక్కడికి తీసుకెళ్తావే నన్ను? రాను. నన్ను వదలవే. వదలు. నేను ఎక్కడికి రాను. వదలను. వదలవే. వదలు. అత్తయ్య, వదలవే. డాక్టర్, మా అత్తయ్య పారిపోతున్నారు, పట్టుకోండి. అత్తయ్య, డోర్ తీయండి, డోర్ తీయండి. ఎవరైనా ఉన్నారా? ఓపెన్ ద డోర్. డోర్ తీయండి. బయట ఎవరైనా ఉన్నారా? అత్తయ్య! ఈవిడ సింధు గారు అత్తయ్య గారు కదా, ఈవిడేంటి హాస్పిటల్ నుండి వస్తున్నారు? మేడం మేడం మేడం, ఆగండి మేడం, ఆగండి మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం, నేను చెప్పేది వినండి మేడం, ఆగండి మేడం, నేను ఒకసారి చెప్పేది వినండి మేడం. మేడం మేడం మేడం, ఆగండి మేడం, నేను చెప్పేది వినండి మేడం. ఎవరైనా ఉన్నారా? బయట ఎవరైనా ఉన్నారా? ఓపెన్ ద డోర్. అత్తయ్య! అత్తయ్య! నర్స్! డోర్ తీయండి. మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది. అయ్యో అయ్యో మేడం మేడం మేడం, ఈవిడేంటి నన్ను చూసి భయపడి పారిపోతుంది? సింధు గారికి చెప్పాలి. ఆదిత్య, సింధు మేడం,
మధుతో పాటు మీ అత్తయ్య గారు కూడా ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు మేడం. నిజం ఆదిత్య? అవునండి, ఇప్పుడే మీ అత్తయ్య గారిని నేను పట్టుకోబోతే హాస్పిటల్ నుంచి పారిపోయి వెళ్ళిపోయారు మేడం. ఆవిడని ఆపచ్చు కదా ఆదిత్య? ఆమె కోసమే మేము వెతుకుతున్నాం, నీకు తెలుసు కదా. నేను ఆపాలని ట్రై చేశాను, కానీ ఆమె నన్ను నెట్టేసి మరీ పారిపోయారు మేడం. బా, అత్తయ్య పారిపోయారా? ఆదిత్య, నేను ఎలాగో వచ్చేస్తున్నాను. మా అత్తయ్యని మాత్రం మిస్ చేయకు. ఆవిడ్ని ఎలా అయినా పట్టుకో, ఓకేనా? అలాగే మేడం, తప్పకుండా. అన్నా, కొంచెం తొందరగా పోనివ్వరా? డోర్ తీయండి. హలో అత్తయ్య, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? నర్స్. అయ్యో అత్తయ్య. డాక్టర్, మా అత్తయ్యని ఎలా అయినా పట్టుకోవాలి. పదండి. మీరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. ఓకే. డాక్టర్, మా అత్తయ్య కనిపించిందా? లేదు మధు. ఛ! దొరికి మిస్ అయిపోయింది. నీ గురించి మీ అత్తయ్యకి పూర్తిగా తెలిసిపోయింది మధు. ఇప్పుడేం చేస్తావు? నా మనుషులు మా అత్తయ్య కోసం ఆల్రెడీ బయట వెతుకుతున్నారు. వాళ్ళకి దొరికిన వెంటనే ఆవిడ ప్రాణాలు తీసేసి ఈ లోకం నుంచి శాశ్వతంగా పంపించేస్తాను. సింధు గారు. ఆదిత్య, మా అత్తయ్య కనిపించారా? లేదండి, మొత్తం వెతికాను, ఎక్కడ కనపడలేదు. మధు ఏదో చేసుంటుంది, అందుకే అత్తయ్య భయంతో పారిపోయి ఉంటారు. మధు లోపలే ఉందంటావా? ఏమో తెలీదండి, నేను వెతకడం కోసం వెళ్ళాను. సరే, నేను చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగేనండి. సింధు హాస్పిటల్కి వచ్చిందేంటి? అత్తయ్య ఇక్కడున్నారని తెలిసి వచ్చిందా? ఎందుకు వచ్చుంటుంది? నువ్వేంటిక్కడ? ఆ మాట అడగాల్సింది నేను. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నాకు పర్సనల్ పనుంది, అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి నీ పర్సనల్? ఏంటి నీ పర్సనల్? స్వాతిని దాచిపెట్టడం, ఆ అత్తయ్యని మెంటల్గా డిస్టర్బ్ చేయడం, ఇవేగా నీ పర్సనల్స్? ఆ అత్తయ్య ఎందుకు నిన్ను చూసి అలా పారిపోతుంది? ఆమెను ఏం చేసావో చెప్పు. చేసిందంతా నువ్వే కదా. నీ వల్లే అత్తయ్య మానసికంగా కృంగిపోయి మతిస్థిమితం తప్పి ఇంట్లో నుంచి పారిపోయారు. నన్నే కొడతావా? కొట్టడం కాదు, ఎక్స్ట్రాలు మాట్లాడితే చంపేస్తాను చెప్తున్నాను. నా మీద లేనిపోయిన నిందలు వేస్తే నీ నాలుక కోసేస్తాను. నీ స్వార్థం కోసం బంగారం లాంటి మా అత్తయ్యకి ఎలాంటి గతి పట్టించావే? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? అత్తయ్యే లేకపోయి ఉంటే నువ్వు ఎప్పుడో రోడ్డు మీద పడి అడుక్కు తింటూ ఉండేదానివి. నిన్ను కోడలుగా చేసుకుని నీకో జీవితాన్ని ఇచ్చిందే అత్తయ్య. అలాంటి మనిషిని పిచ్చిదాన్ని చేసి వెన్నుపోటు పొడుస్తావా? చిచి, సిగ్గులేదా నీకు? హే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను ఏంటే రెచ్చిపోతున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోట తీస్తాను. ఏదో ఒకరోజు
నువ్వు మారతావు అన్న నమ్మకంతో నిన్ను ఇన్ని రోజులు వదిలేశాను. నా అత్తింటికే నువ్వు ద్రోహం చేశాక నేను చూస్తూ ఊరుకోను. నీ అంతు తేలుస్తాను. ఏంటి నువ్వు తేల్చేది? ఏంటి? ఏం చేస్తావు నన్ను? నన్ను దాటి నువ్వు ఏం చేయలేవు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నువ్వు అంటున్న అత్తారింటిని, ఆ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. చూస్తూ ఉండు. అది నేను బ్రతికుండగా జరగదు మధు. జరగబోయేది ఏంటి అనేది నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదే. వదులు సింధు. సింధు, నా కుటుంబం జోలికొచ్చి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలని చూస్తే నా కళ్ళు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నా వాళ్ళ జోలికొస్తే నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. రిషి, స్పీకర్ ఆన్ చేయి. ఇంతవరకు అమ్మ గురించి ఏం తెలియలేదు. అమ్మ ఎక్కడుందో, ఎలా ఉందో. చెప్పండి నాన్న. తాతయ్య కాదు నాన్న, నేను రిషిని. రిషి, నువ్వా? ఏంట్రా ఫోన్ చేసావు? ఇక్కడ తాతయ్య చాలా బాధపడుతున్నారు నాన్న. మీ నాన్నమ్మ గురించా? అవును నాన్న. నానమ్మ ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? లేదు శశి, ఇంకా ఏం తెలియలేదు. నాన్నమ్మ గురించే వెతుకుతున్నాను. తాతయ్యని బాధపడొద్దని చెప్పండి. త్వరలోనే నాన్నమ్మ ఎక్కడుందో ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పండి. అలాగే నాన్న. నాన్న, మిమ్మల్ని ఒకటి అడగచ్చా నాన్న? చెప్పు రిషి. మనమందరం కలిసి ఒకే దగ్గర ఉంటామని మీరే కదా అన్నారు. అన్నాను. ఇప్పటికీ కూడా మనమందరం దూరంగా ఎందుకుంటున్నాం నాన్న? అసలు మన మధ్య ఏం జరుగుతుంది నాన్న? అందరిలాగే మనం ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం? అందరం సిటీలో ఉండి కూడా మీరు అక్కడ, మేమిక్కడ, ఇలా ఉండడం ఏంటి నాన్న? మాకిది నచ్చడం లేదా అసలు. మీరు అమ్మకి ఎందుకు దూరంగా ఉంటున్నారో మాకు అస్సలు అర్థం కావడం లేదు నాన్న. మీరు మాకు దగ్గర అవుతున్నారు అని హ్యాపీగా ఉండేలోపే మీరు మా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇలా ఇంకా ఎన్ని రోజులు నాన్న? నాన్న మాట్లాడు నాన్న. మేము ఇలా ఉండలేకపోతున్నాం నాన్న. మా దగ్గరికి వచ్చే నాన్న. రిషి, శశి, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. దేవుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు మా అమ్మని దూరం చేసావు. నా పిల్లలకి నాన్నగా నన్ను దూరం పెడుతున్నావు. నేనేం పాపం చేశాను? ఏంటి మధు ఇది? ఆల్మోస్ట్ ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి.
ఇంకో 10% మాత్రమే మిగిలాయి. ఇది మీ షేర్కి వచ్చే లాస్ట్ అమౌంట్. దీంట్లో మీ కమిషన్ తీసుకుని మిగతా డబ్బు వీలైనంత త్వరగా హవాలాలోకి మార్చండి. ఆ అమౌంట్ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ డబ్బు హవాలాలోకి ఎలా చేంజ్ చేయాలో అదంతా నేను చూసుకుంటాను. అది కాదు ఇప్పుడు ఇంపార్టెంట్. ముందుగా మీ అత్త ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. అదే నీకు నాకు చాలా ఇంపార్టెంట్. మీ అత్తయ్య బయట తిరుగుతుంటే నాకు ఫుల్ టెన్షన్గా ఉంది. మనకి సంబంధించిన విషయాలు ఎక్కడ ఎవరికి లీక్ చేస్తుందో అని. ఆల్రెడీ ఈ మ్యాటర్ కేఎంఆర్కి కూడా తెలిసిపోయింది. మీ అత్తయ్య విషయంలో ఏదైనా తేడా జరిగితే కేఎంఆర్ నా ప్రాణాలు తీస్తాడు. ముందు అర్జెంటుగా ఆ టెన్షన్ నుండి నేను బయటపడాలి మధు. మీరంత భయపడాల్సిన అవసరం లేదు సార్. మా అత్తయ్య ఈ సిటీలోనే కనపడకుండా దాక్కుంటూ తిరుగుతోంది. మా వాళ్ళు త్వరలోనే ఆవిడ్ని ట్రేస్ చేస్తారు. డోంట్ వరీ. మన గురించి మా అత్తయ్యకి తెలిసిన విషయాలు బయటికి రావటం అనేది జరగని పని. జరిగే టైం వస్తే? జరిగే టైం వస్తే మా అత్తయ్య ఈ లోకంలోనే ఉండదు. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మా అత్తయ్య గురించి కాదు, ఆ స్వాతి దగ్గరున్న ఎవిడెన్స్ గురించి. ఆ ఫోన్ ఎక్కడుందో ఎవరికి దొరికిందో తెలీదు. అది మనం ఎంత ఫాస్ట్గా తెలుసుకుంటే మనం అంత సేఫ్గా ఉంటాం. మా అత్తయ్య గురించి నాకు వదిలేయండి. ముందు ఆ కేఎంఆర్తో నాకు మీటింగ్ అరేంజ్ చేయండి. త్వరలోనే చేస్తాను మధు. ఈ మాట ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు. ఇంతవరకు పని అవ్వలేదు. నేను ఆయనతో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడాలి. కేఎంఆర్తో మీటింగ్ అనేది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అది మనం అనుకుంటే జరగదు, ఆయన అనుకోవాలి. అప్పుడే జరుగుతుంది. నా సైడ్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. గట్టిగా ట్రై చేయండి సార్. మీటింగ్కి కేఎంఆర్ గారు ఓకే అంటే నాకు కాల్ చేయండి. వస్తాను సార్. వెంకటరత్నం సార్, లోపల పెట్టు. స్వాతిని ఎక్కడ దాచిపెట్టారో ఈ మేడం ద్వారానే కనుక్కోవాలి. సింధు గారు, ఆ పొలిటీషియన్తో మధుకెందుకింత డీలింగ్? మధు ఆ పొలిటీషియన్తో టైఅప్ అయ్యి ప్రాజెక్ట్లో పెద్ద స్కామ్ చేసి జనాల డబ్బు కొట్టేయాలన్నదే మధు ప్లాన్. దానికి సంబంధించిన ఆధారాలు స్వాతి సేకరించిందని తెలిసే తనని కిడ్నాప్ చేసి దాచిపెట్టారు. మా అత్తయ్య ఎక్కడుంది అన్న విషయం తెలిసిందా? ఇంకా తెలియదు మేడం. ఆవిడ గురించి మేమంతా వెతుకుతున్నాం. అంతమంది ఉండి ఆవిడ ఎక్కడుందో కనిపెట్టకుండా ఏం చేస్తున్నారు? వీలైనంత త్వరగా కనిపెట్టండి. అలాగే మేడం. సింధు గారు, మధు బయటకొచ్చింది. మేడం 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 ఏంటి? ఆ జర్నలిస్టు స్వాతిని ఎక్కడ దాచిపెట్టారు మేడం? తన గురించి మీకెందుకు? అంటే ఏం లేదు మేడం, జస్ట్ తెలుసుకుందామని. ఆ స్వాతి విషయంలో నేను ఏమన్నా హెల్ప్ చేయగలనా అని అడిగాను, అంతే. నీ హెల్ప్ ఏం మాకు అవసరం లేదు. అయినా నీకు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. స్వాతి గురించి అందరికీ తెలిస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ముందు మీ సార్కి చెప్పి కేఎంఆర్ సార్తో నాకు మీటింగ్ ఏర్పాటు చేయి. వెళ్ళు, ఆ పని మీద ఉండు. స్వాతి గురించి తెలుసుకుందామంటే అస్సలు కుదరటం లేదు. సార్ని మేడంని ఇద్దరిని అడిగినా ఎవ్వరూ చెప్పడం లేదు. ఛే! ఆదిత్య, స్వాతి ఎక్కడుందో మనకి తెలియాలి అంటే ఆ పిఏని మనం పట్టుకుని మన గ్రిప్లోకి తెచ్చుకోవాలి. ఓకే సింధు గారు, ఆ పిఏ సంగతి నేను చూసుకుంటాను.
ఒక పక్క ఆకలి, మరో పక్క దాహం. ఏదైనా కొనుక్కుందామంటే ఒక్క రూపాయి కూడా లేదసలు. నీరసంతో నా ప్రాణం పోయేటట్టుంది. ఏం కావాలి? బాబు, బాగా దాహం వేస్తుంది. కొంచెం మంచినీళ్ళుంటే ఇస్తావా? మంచినీళ్ళు ఫ్రీగా ఇయ్యరమ్మా, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళవమ్మా, వెళ్ళు. నా దగ్గర డబ్బులు లేవు బాబు. లేకపోతే అలా పక్కకు వెళ్ళండమ్మా. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ వద్దు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నన్ను ట్రాప్ చేసి ఎందుకు ఇలా కట్టిపడేశారు? స్వాతి ఎక్కడా? స్వాతి ఎవరు మేడం? నాకు తెలీదే. నిజం చెప్పకపోతే నీ ప్రాణం తీసేస్తాను. స్వాతి ఎక్కడుందో చెప్పు. స్వాతిని కిడ్నాప్ చేసి దాచిపెట్టారు. నాకు ఎలాంటి ప్రాబ్లం రానంత వరకు మీకు హెల్ప్ చేస్తాను మేడం. తేడా వస్తే తెలుసుగా నా సంగతి. ఆ స్వాతి ఉంది కదా, ఆవిడ గురించి ఏదో మాట్లాడాలంట. ఎవరు? స్వాతిని నువ్వు కిడ్నాప్ చేసావన్న విషయం నాకు తెలుసు. స్వాతిని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాం. ఏం చేస్తావో చేసుకో. వెంటనే స్వాతి ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. మా సారు ఎక్కడికి వెళ్తున్నారనేది మీకు లైవ్ లొకేషన్ పెట్టాను. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. పద వెళ్దాం.